మకర రాశి స్థానికులారా, నవంబర్ నెల వారి రాశిఫలం 2025 ప్రకారం నవంబర్ 2025 తరచుగా మీకు సానుకూల ప్రయోజనాలను అందిస్తుంది. నవంబర్ నెలవారీ రాశిఫలం 2025 ప్రకారం ఈ నెల ప్రారంభంలో కేవలం 2 రోజులు మాత్రమే మీ వృత్తి గృహానికి చెందిన అధిపతి 9వ ఇంట్లో బలహీనంగా ఉంటాడు. మొత్తం మీద ఇది మిశ్రమ ఫలితాల సమయంగా పరిగణించబడవచ్చు. మీ సూపర్వైజర్ స్త్రీ అయితే ఆమెని గౌరవించండి. మహిళా సహోద్యోగులతో వివాదాలకి దూరంగా ఉండండి. వ్యాపార దృకోణం నుండి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా జీవితం పొందే వ్యక్తులు ఈ నెల సానుకూలంగా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు సూచించబడతాయి. నవంబర్ నెలవారీ రాశిఫలాలు 2025 ప్రకారం నవంబర్ నెల సగటు కంటే మెరుగైన విద్యా ఫలితాలను అందించగలదు. ఈ నెలలో చిన్న చిన్న అడ్డంకులు మినహా సాధారణంగా విద్య కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తుంది. ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ నెలలో వినోదం కంటే అధ్యయనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వారు అలా చేస్తే వారు అసాధారణమైన విజయాలను సాధిస్తారు. ఎందుకంటే ప్రాథమిక విద్యను నియంత్రించే గ్రహం అత్యంత అనుకూలమైన స్థితిలో ఉంది మరియు నెలలో ఎక్కువ భాగం బృహస్పతి దృష్టిలో ఉంటుంది. కుటుంబ సమస్యలలో నవంబర్ మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. నిర్లక్ష్యం బహుశా పేద ఫలితాలకు దారితీస్తుంది. 2 రకాల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మీరు కుటుంబ బంధాలకు ప్రాధాన్యతనిస్తూ పెద్దల మాటలను విని ప్రతిదీ క్రమంలో ఉంటుందని ఫలితాలు సూచిస్తున్నాయి. ఈ నెల కుటుంబ ఆందోళనల పరంగా మిశ్రమంగా కనిపిస్తోంది. తోబుట్టువులతో సంబంధాల నుండి సానుకూల ఫలితాలు ఆశించబడతాయి. గృహ జీవితం సగటు కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుంది. నవంబర్లో మీ ప్రేమ సంబంధాల విషయానికి వస్తే మీ 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సగటు స్థానంలో ఉంటాడు. వివాహ సంభాషణల విషయానికి వస్తే ఈ నెల సగటు ఫలితాలను ఇవ్వవచ్చు. మీరు పనిలో అడ్డంకులను అధిగమించి మీ పనులను పూర్తి చేస్తే మీరు గొప్ప ఫలితాలను ఆశించవచ్చు. నవంబర్ నెలవారీ జాతకం 2025 ప్రకారం పెండింగ్ చెల్లింపులు లేదా నిలిచిపోయిన డబ్బు కూడా మీకు రావచ్చు. నవంబర్ నెలవారీ జాతకం ప్రకారం నవంబర్ సగటు కంటే మెరుగైన ఆరోగ్య ఫలితాలను అందించవచ్చు. మీరు సరైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నంత కాలం అంతా బాగానే ఉంటుంది. ఇప్పటికే ఊపిరితిత్తులు లేదా నోటి రుగ్మతలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా వాడాలి. పరిహారం: మాంసం, ఆల్కహాల్, గుడ్లు మొదలైన వాటిని తీసుకోవడం మానుకోండి.